ఎన్నికల హింసకు వ్యతిరేకంగా వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, నశించాలి దళిత బహుజన పీడితులపై దాడులు, సిగ్గు సిగ్గు ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపులు ఉండడం, సిగ్గు సిగ్గు కక్ష రాజకీయాలు చేయటం, అండగా ఉంటాం బాధితులకి మేమంతా. మిత్రులారా, పెద్దలారా, ప్రజాస్వామికవాదులారా, వివిధ ప్రజా సంఘాల నాయకులారా, అభ్యుదయవాదులారా, సామాజిక కార్యకర్తలారా, ముఖ్యంగా యువతీ యువకులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఎన్నికల హింసా వ్యతిరేక పోరాట కమిటీ తరపున ఉద్యమాభివందనాలు. ఈరోజు జూన్ 17, 2024 సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు పట్టణం బ్రాడీపేటలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం కార్యాలయం నందు దాదాపు 40 ప్రజా సంఘాలు సమిష్టిగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకొని ఎన్నికల అనంతరం ఏ పార్టీ మారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గత 15-20 సంవత్సరాలుగా ఎన్నికల తర్వాత వేలాది మంది హింసకు గురవుతున్నారు, వందలాది మంది కేసుల పాలవుతున్నారు, అనేక మంది చంపబడుతున్నారు, కొంతమంది ఆయా ప్రాంతాలను విడిచి ప్రాణాలు చేతబట్టుకొని పారిపోయే వాతావరణం వస్తుంది. ఎన్నికలు అనేవి ప్రజలకి భరోసానిచ్చి పరిపాలనను అందించి వాళ్ళ కష్ట సుఖాలని పరిష్కరించడానికి ప్రజలందరూ కలిసి ఇచ్చే ఒక గొప్ప అవకాశం. కానీ ఇక్కడ ఎన్నికలు అనగానే ఎన్నికల తర్వాత ఎవరు చావు చూడాల్సి వస్తుందో, ఎవరు అదృశ్యం అవుతారో, ఎవరు బలవంతులు అవుతారు, ఎవరు బలహీనులు అవుతారు, ఎవరు ఆధిపత్యం అవుతారు, ఎవరు దోచుకుంటారనే ఒక పరిస్థితి ఏర్పడింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది, వారికి శుభాకాంక్షలు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి హింసలే జరిగాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా అటువంటి హింసలే జరుగుతున్నాయి. రేపు ఈ పార్టీ పోయి మరో పార్టీ వచ్చినా ఇలాంటి హింసలే జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పౌర సంఘాల సభ్యులుగా, సామాజిక కార్యకర్తలుగా, సమాజ చైతన్యం కోరుకునే బుద్ధిజీవులుగా అనేక మంది ఈరోజు ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక చోట ఇంటి ముందు బండెందుకో ఆపి ఆరను కొడుతున్నావు అన్నందుకు ఆ బండిని ధ్వంసం చేయడం, ఇంటి మీద జెండా ఎందుకు పెట్టుకున్నావని ఆ ఇంటిని కూలగొట్టడం, అలాగే హోటల్ ముందు కారు ఆపితే అయ్యా కారు పక్కకు తీయమంటే మా ప్రభుత్వం వచ్చింది మా కారు తీయమంటావా అని వయస్సు అంతరం లేకుండా దాడి చేయడం, చివరికి ఫామ్ హౌస్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మేము తాగడానికి అనుమతి మా ప్రభుత్వమే వచ్చింది అని చెప్పి గౌరవంగా జీవించే పెద్ద ఆయనని కొట్టడం, ఇంకో చోట సంబంధం లేని వ్యక్తులపై పోలీసు కేసులు ఇరికించడం, మరీ ముఖ్యంగా పీడనకు గురై దోపిడీకి గురై ఇప్పుడిప్పుడే రాజ్యాంగ ఫలాల ద్వారా అభివృద్ధి చెందుతూ కాస్త ఆర్థికంగా ఎదుగుతున్న వాళ్ళు, విద్యాపరంగా ఎదుగుతున్న వారు, రాజకీయంగా ఎదుగుతున్న వారిని, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపై ఈ దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టడం ఏదో ఒక చోట జరగాలి. ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి టీడీపీ ప్రభుత్వం వెంటనే ఇలా ఉంది అని ఆ ప్రభుత్వాన్ని నిందించడమో పాలన తప్పుదో పట్టిందని చెప్పడం మా ఉద్దేశం కాదు. వారసత్వంగా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న ఈ రాజకీయ హింసను, ఎన్నికల అనంతరం జరుగుతున్నటువంటి హింసను వ్యతిరేకించే ఒక ఉద్యమానికి ఈరోజు ఒక 45 ప్రజా సంఘాల సమక్షంలో ప్రాణం పోయడం జరిగింది. ఇది గుంటూరుకి వేదిక అయినందుకు గుంటూరు జీవులకి, అలాగే ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆఫీస్ కార్యాలయానికి, పార్టీకి పాల్గొన్న వారందరికీ కూడా ఉద్యమ కృతజ్ఞతలు, అభినందనలు. ఈరోజు ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి హింస చెలరేగింది అనే దానిపైన సుదీర్ఘంగా పెద్దలందరూ వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ దృష్టికి వచ్చిన విషయాల్ని వివరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలో ప్రభుత్వానికి ఒక దశాదిశ నిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. పీడితులకి, బాధితులకి అండగా ఉండే వ్యవస్థలే లేకపోవడం, భద్రత కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ విఫలమై గెలిచిన అధికార పార్టీ నాయకుల చేతుల్లో కొమ్ముగాయటం, పీడితులు కేసులు పెడితే కట్టకపోవడం, చివరికి రక్షణ కవచంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ యాక్టును సైతం నీరుగార్చడం,
పీడితులపైన అక్రమ కేసులు పెట్టడం లాంటి ఒక వింత పోకడలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని అన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీదట అటువంటివి పునరావృతం కాకూడదని ముక్త కంఠంతో కోరుతున్నాం. ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా ఈ కమిటీలో ఉన్నటువంటి ఆయా భాగస్వామ్య సంఘాల సహకారంతో ప్రజలకి భరోసా ఇవ్వడానికి ప్రజల వద్దకే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే నిజ నిర్ధారణ కమిటీలుగా మేము ఏర్పడి అతి త్వరలోనే కలిసి వచ్చే సంఘాలను సమీకరించుకొని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలుగా ఏర్పడి గ్రామాల వారీగా పంచుకొని అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం, అలాగే బాధితులైనటువంటి అధికారులను వదిలిపెట్టాం, పోలీసు వారిని విడిచిపెట్టాం, అలాగే వెనకాల ఉండి ఆటాడించి హింసను ప్రేరేపిస్తూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూ అలాగే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ప్రజల స్వేచ్ఛ సమానత్వాన్ని హరించేటువంటి కుట్రదారులని నిజమైన సమాజ ద్రోహులని గుర్తించడంలో ప్రజా సంఘాలుగా మాదైన పాత్ర పోషించాలనేటువంటి ఒక ప్రాథమిక అంచనాకి ఈరోజు రావడం జరిగింది. మిత్రులారా, ఈ కమిటీకి ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కమిటీలో ఇప్పటికీ 45 సంఘాలు భాగస్వామ్య సంఘాలుగా మాతో కలిసి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా వివిధ పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, కుల నిర్మూలన పోరాట సమితి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, అలాగే వామపక్ష పార్టీలు, స్వతంత్ర ప్రజా వేదికలు, దళిత సంఘాలు, మాల మహానాడు, ఎంఆర్పిఎస్, బీసీ సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, వీసీకే పార్టీ, మరి ముఖ్యంగా సమతా సైనిక్ దళ్ళు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, ఇలా అనేక సంఘాలు ఇప్పటికే మేము కలిసి వస్తామని ప్రకటించాయి. మరి ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారత్ బచావో కమిటీ నాయకులు, ఏపీసీఎల్సీ నాయకులు, అలాగే హైకోర్టు అడ్వకేట్ చైతన్య గారు, కేఎన్పిఎస్ కృష్ణ గారు, వీసీకే పార్టీ జయసుధ గారు 5 మంది చేత ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీలో భాగస్వాములు అయ్యే వారి పేర్లు, వివరాలు, భాగస్వామ్య సంఘాలను సమీకరించే బాధ్యతని ఈ 5 మంది కోఆర్డినేషన్ కమిటీ తీసుకుంది. అలాగే తెలంగాణ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 2, మరొకరిని అదనంగా తీసుకునే ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చాము. గౌరవనీయులు బూరం అభినవ్ గారు, అలాగే డాక్టర్ బైర్ నరేష్ అను నేను, అలాగే చంద్రశేఖర్ గారు, చైతన్య గారు, ఈ 4గురితో ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక 10 రోజుల్లో ఒక తేదీని నిర్ణయించుకొని కలిసి వచ్చే సంఘాలన్నిటితో సంప్రదింపులు జరిపి అన్ని సంఘాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు లేదా ఆ కమిటీలు ఇచ్చినటువంటి 2 వ్యక్తులు వాళ్ళ కమిటీ అభిప్రాయాన్ని అలాగే వాళ్ళ మద్దతును ప్రకటిస్తూ పాల్గొంటూ ఒక విస్తృతమైనటువంటి ప్రజా సంఘాలు అన్ని వర్గాల వారిని కలుపుకొని త్వరలోనే ఒక కమిటీ పెట్టి దాని నుంచి పూర్తి స్థాయి కమిటీని వేసి ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. కార్యాచరణలో సమస్యను గుర్తించడం, బాధితుల దగ్గరికి వెళ్ళి నిజ నిర్ధారణ చేయటం, అక్కడున్న ప్రజా సంఘాన్ని ఆధారంగా చేసుకొని న్యాయ పోరాట కమిటీని అక్కడ వేసుకొని కార్యక్రమాన్ని ఫాలో అప్ చేయడం, ప్రజలకి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులను కానీ నిలదీయడం, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ముందుకు సాగుతూ ఒక ప్రజా సంఘాల ఐక్యతని, పౌర సమాజపు బలాన్ని పీడితులకి, బాధితులకు అందించాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి, పత్రికా సోదరులను ఉద్దేశించి పెద్దలు బూరం అభినవ్ గారు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గెలిచినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కార్యకర్తలు అది పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందే దళిత వాడల్ని, గిరిజన వాడల్ని, పేద వర్గాల్ని లక్ష్యంగా చేసుకొని అత్యంత దుర్మార్గమైనటువంటి దాడులు చేశారు. ఈ దాడుల పరంపర అనేక గ్రామాలకు జరిగింది. అందులో రాళ్లతో దాడి చేయడము, మహిళల్ని దుర్భాషలాడడం, వృద్ధుల్ని కొట్టడము, బళ్లను ధ్వంసం చేయడము, ఇళ్లను ధ్వంసం చేయడం అనేటటువంటి దాంతోపాటు తీవ్రంగా వాళ్ళను
పదజాలంతో తిడుతూ బెదిరింపులకు గురి చేస్తూ చివరగా వాళ్ళ మీదనే అక్రమ కేసులు బనాయించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ ఆ దాడుల పరంపర పల్నాడు ఏరియాలో నిరాటంగా కొనసాగుతూ ఉన్నది. ఎవరైతే పబ్లిక్గా సోషల్ మీడియాలో కానీ బయట కానీ చివరికి చంపేస్తామనేటటువంటి బెదిరింపులకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. వాళ్ళకు ఎలాంటి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుల నుంచి సహాయ సహకారాలు అందడం లేదు. బాధితుల మీదనే ఆక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. దాడులకు పాల్పడేటువంటి వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళనే పేరుతోని వాళ్ళ మీద నామమాత్రం కేసులు పెట్టుకుని చాలా చోట్ల కేసులు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం అందకుండా వాళ్ళని వదిలేశారు. ఇలాంటి ఒక దయనీయ స్థితిలో అలాంటి ప్రజలకి రక్షణ కల్పిస్తూ వాళ్ళ మీద దాడులకు పాల్పడే వాళ్ళకు సరైన శిక్షలు వేసే విధంగా ప్రజలకు తగిన సహకారం అందించడం కోసము ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, అన్ని ప్రజాస్వామిక అభ్యుదయ సంఘాలు, వెనుకబడిన కులాలకు సంబంధించిన సంఘాలు ఇక్కడ ప్రజాస్వామికవాదులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ దాడిని మూకుమ్మడిగా ఖండిస్తూ ఒక ఐక్య పోరాటం ద్వారా ఈ బాధితులకు మనం అండగా ఉండాలా. ఈ ఎన్నికలంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చెలరేగుతున్నటువంటి ఈ హింసను అందులో పలుతున్నటువంటి ప్రజలకి మద్దతుగా ఒక ఐక్య పోరాటం ఉండాలా. వాళ్ళకు న్యాయం దక్కడం కోసము మనం పోరాటం చేయాలనుకున్నప్పుడు యువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, అన్ని ప్రజాస్వామిక శక్తులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఒక ఐక్య సంఘటనలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీ పేరుతోనే ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ లాంటిదే తెలంగాణ రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్లో 2 కమిటీలు ఉండాలా. ఈ 2 కమిటీలు ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఇరు రాష్ట్రాల నుంచి ప్రజలు పాల్గొంటూ సంఘీభావాన్ని ప్రకటిస్తూ వాళ్ళ యొక్క ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలనేటువంటి తీర్మానం జరిగింది. కనుక ఈ పోరాటంలో భాగం కావాలని అందరినీ కూడా ప్రజాస్వామికవాదుల్ని, ప్రజల్ని, బుద్ధిజీవులు అందరినీ కోరుతున్నాం. అందరు ఇందులో భాగమై ఒక విశాల ఐక్య పోరాటం ద్వారా ప్రజలకు మద్దతు ఇవ్వాలి. ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల మీద దాడులు చేయడం అనేది అత్యంత అప్రజాస్వామికం. ఎన్నికలకు ముందు రకరకాల హామీలు చెప్పి బతిలాడి బామాలి ఇల్లులు తిరిగి ఓట్లు అడుక్కున్నటువంటి రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత వాళ్ళ మీద దాడులు చేయడం అనేది తీవ్ర అప్రజాస్వామికం. రాజకీయ పార్టీలు పెట్టినటువంటి ప్రలోభాలు కావచ్చు, భయాలు కావచ్చు, వాళ్ళు రాయితీలు ఇచ్చినటువంటి తాయిలాలు కావచ్చు, ప్రజలు స్వేచ్ఛగా తనకు నచ్చిన పార్టీకి ఓటేసుకునే హక్కు ఉన్నది. అలాంటి వాళ్ళని మీరు మా ఓటమి కారణం అని చెప్పేసి అకారణంగా అన్యాయంగా చేస్తూ ఆ గెలిచినటువంటి అధికార మతాన్ని చూపిస్తూ సాధారణ నిరుపేద దళిత బహుజన ప్రజల మీద దాడులు చేయడం అనేది అప్రజాస్వామ్యం. ఈ దాడుల్ని అందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ వ్యవస్థ దగ్గరగా ఉండి ప్రజలకు రక్షణ కల్పించాలా. అలా కాకుండా గూండాలకు మద్దతుగా, రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉన్నట్టయితే అలాంటి అధికారుల యొక్క వాటి వ్యతిరేకంగా కూడా ఈ కమిటీ పోరాటం చేస్తుంది. కనుక అందరూ కూడా ఈ కమిటీలో భాగం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే చిలుక చంద్రశేఖర్ గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా వివిధ ప్రజాస్వామ్య సంఘాన్ని భాగస్వాములు కావాలని కోరుతూ ఈ కమిటీ యొక్క ఆశయాల్ని, ఆలోచనని పంచుకోవాల్సింది కోరుతున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల హింసపై పౌరులకు మద్దతుగా ఏర్పడినటువంటి కమిటీ ఇది. కాబట్టి ఇది గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా చూసి ఉండరు. అంటే ఎన్నికల రాజకీయాలకు సంబంధించి ఏదైతే హింసకు పాల్పడుతున్నారో ఆ హింసని ప్రశ్నించటానికి, ఆ హింసని నివారించటానికి, అట్లనే బాధితులకు అండగా నిలబడటానికి ఈ కమిటీ ఏర్పడింది. కాబట్టి ఇందులో పాలకపక్షమా ప్రతిపక్షమా అని చెప్పేసి మాకు ఇతరులతో అంటగట్టే ప్రయత్నం చేయకండి. నిష్పాక్షికంగా పేద ప్రజానికానికి, దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసం, ప్రాణరక్షణ,
అదేవిధంగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు మాత్రమే ఈ కమిటీ ఏర్పడింది. కాబట్టి ఈ కమిటీకి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలి. ప్రధానంగా మేము అధికార పార్టీని కోరుకునేది ఏంటంటే, నిన్నటి దాకా మీరు మీ రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు, నేడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. మీరు ప్రజలందరి హక్కులకు భరోసా ఇవ్వాల్సిన వాళ్ళు. కాబట్టి మీ పార్టీ వాళ్ళు దాడి చేసినా, మీ పార్టీ వాళ్ళపైన వ్యతిరేక పార్టీ వాళ్ళు దాడి చేసినా ఆ ప్రదేశాలను మీరు సందర్శించాలి. సందర్శించి వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పైన ఉంది. దాన్ని మీరు అందజేయాలని, మీరు అందజేయకపోతే దానికి మీ పైన మేము ఒత్తిడి తేవటానికే ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. 2024 ఎలక్షన్ తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనల గురించి, అలాగే ఎంతో మంది బాధితులు మా దగ్గరికి వచ్చిన తర్వాత, ఏదైతే ఇంతకుముందు 2024 ఎలక్షన్ రిజల్ట్ ముందే ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే పోలీస్ యంత్రాంగాన్ని, ఎలక్షన్ కమిషన్ ని హెచ్చరించిన క్రమంలో అల్లర్లు జరుగుతాయి, ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలన్న క్రమంలో కూడా నూతన ప్రభుత్వం ఇంకా ఏర్పడుతున్న క్రమంలో పోలీస్ యంత్రాంగం నిద్రా వ్యవస్థలో ఉండటాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. పోలీస్ యంత్రాంగం నిద్రా వ్యవస్థలో ఉన్న మాలాంటి పౌర సంఘ నేతలు ఎక్కడ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సంఘాన్ని ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని తీసుకెళ్తాం. ఎలక్షన్ తర్వాత ఏదైతే హింసలు జరిగి వాటి మీద ఖచ్చితంగా జరుగుతాయి. ఎక్కడైతే బాధితులు బాధితపడ్డారో వారి మీద పోలీస్ స్టేషన్ ఎక్కడైతే కంప్లైంట్ లేకపోతే ఖచ్చితంగా ఆ పోలీసుల్ని ఇంటికి పంపించే వారికి సంఘం ఖచ్చితంగా పనిచేసింది. అలాగే ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వం ఖచ్చితంగా ఇమీడియట్ గా తక్షణమే పీస్ కమిటీ వేయాలని, అలాగే ఎవరైతే ఇమీడియట్ గా దాడులు పాల్పడ్డారో, అంటే దాడులకు పాల్పడడం, బలి తెగించడం అంటే ఈ పోలీస్ యంత్రాంగం మీద, చట్టాల మీద భయం లేకపోవడం మేము అంటాము. ఖచ్చితంగా ఇలాంటివి ఇంకొకసారి జరగకూడదు అంటే ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఈ దాడులకు తెగబడ్డారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. తక్షణమే వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా, కఠినమైన శిక్షలు అవలంబించాలని కోరుకుంటా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మా కమిటీ అన్ని సంఘాలను కలుపుకొని ఈ రోజు వేసిన పేజం రేపు విద్యుత్ వడ్డింత అని ఈ రోజు 40 మంది సంఘాలు ఉంది, రేపు 100 సంఘాలతో వేరి సుమారు ఆంధ్రప్రదేశ్ 2 కోట్ల మంది జనాలను మేము స్వీకరించి ప్రతి ఒక్కరికి అండగా ఉండడానికి ముందుకు నడుస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ప్రతి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే మేము ఒకటే చివరిగా చెప్పదలుచుకున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇలాంటి సంఘటనని ఖచ్చితంగా వ్యతిరేకించాలని, ఎవరైతే బాధితులకు అండగా నిలబడాలని, మీరు ఏదైతే గెలవకముందు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులే, కానీ గెలిచిన తర్వాత ఈ 2 కళ్ళు అందరూ సమానమే అని మీరు భావించి అందరినీ సమానంగా చూడాలి. కానీ కక్షపూరిత రాజకీయాలు, దొంగ కేసులు పెట్టడం మానేసి మంచి పాలన అందించి రాబోయే రోజుల్లో మీరే ముందుకెళ్ళాలని కోరుకుంటూ తక్షణమే బాధితులకు అండగా నిలబడిన కోరుకు సలహా తీసుకుంటారు. జేపీ తన అభిప్రాయాన్ని గుర్తించాల్సిందిగా సౌత్ సైడ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రముఖ అంబేద్కరిస్టు కవి రచయిత మిత్రుడు షాన్ అంజన వయసు అందరికీ జై భీమ్. ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీ ఈరోజు ఏర్పరచుకొని చాలా సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఎక్కడ సమస్య వినిపించినా సరే స్పందించే ప్రతి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీకి ఎన్నికైనటువంటి గౌరవనీయులు చంద్రశేఖర్ గారికి, ఏపీసీఎల్సీ మరియు ఆయనకు తోడుగా ఉన్నటువంటి చైతన్య గారు, మాలా మహానాడు అడ్వకేట్ గారికి శుభాభివందనాలు. మరియు తెలంగాణ రాష్ట్రం పూర్వం అభినవ్ గారికి, కుల నిర్మూలన పోరాట సమితి మరియు బైరి నరేష్ గారికి, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వారికి అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా సరే, ఎక్కడ సమస్య వినిపించినా సరే స్పందించేటువంటి వీరు మరి ఇప్పుడు ముందున్నటువంటి బాధ్యతలను కూడా తామే స్వీకరించి ముందుకు వెళ్తున్న సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా
ఈరోజు యూపీ అరాచకాలకి ముఖ చిత్రంగా మారుతున్న ఏపీ. మరొకసారి చెప్తున్నా, యూపీ అరాచకాలకి ముఖ చిత్రంగా మారుతున్న ఏపీ. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కూటమితో తాము విజయ కేతనం ఎగరవేస్తున్నామనేటువంటి సంకేతాలు పూర్తి తరాల్లో బయటకు రాకుండా ముందే చాలామంది మతోన్మాదులు ఇక్కడ సెటిల్ అయినటువంటి మతోన్మాదులతో కలిసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో యాక్టివ్గా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఎక్కడ సమస్య వచ్చినా స్పందించే వారిపైన దాడికి, ముఖ్యంగా మాదిగ పల్లెలపైన మాలెపల్లెలపైన దాడికి యత్నించి వారు ప్రభుత్వం అండమా వెనకాల ఉందని చెప్పి స్వయంగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా ఉన్నా. ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం సానుకూల ప్రభుత్వం, ఎవరిపై దాడి చేయొద్దు అని చెప్పి ఒక వరకు చెప్తూనే త్రిముఖంగా మరొక వైపు మీ పేరు చెప్పుకున్నటువంటి మీ కార్యకర్తలు అని చెప్పి చెప్పుకుంటున్న వారు ముఖ్యంగా దళితులని బీసీలని టార్గెట్ చేస్తూ మరి సోషల్ మీడియాలో మీకు కళ్ళకు కనబడతలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. నారా లోకేష్ గారు ఫోటో పెట్టి ఒక దళిత అబ్బాయిని మోకాల దండ వేయించి ముగ్గురు ఆకిపించిండ్రు. ఇది అప్రజాస్వామికం కాకపోతే మరి ఏందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంకి మీరేమో ఒకవైపు నేను మావోయిస్టు ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాను, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తానని చెప్పేసి ప్రసంగాల్లో చెప్పిన మీరు, క్యూబా విముక్తి పోరాట యోధుడు చెగోవిరా గారిని ఆదర్శంగా తీసుకున్న మీరు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను నిలదీస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు స్పందించి జరిగిన వాటికి న్యాయం జరిపించి జరగబోతున్న వాటిని అరికట్టకపోతే పోలీస్ వ్యవస్థ వారు సిగ్గుపడాల్సినటువంటి క్షణం ఇది. మీరందరూ కూడా ప్రజల యొక్క డబ్బులతో రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి మీరు పార్టీలకు కొమ్ముగాస్తూ పని మనుషులాగా పనిచేయడం సిగ్గుచెడు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు యూ నెవర్ ఫర్గెట్ యు ఆర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్, నాట్ ఫర్ పార్టీ లీడర్స్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు మొదలైనటువంటి ఈ ఉద్యమం మేము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరం ఇండివిజువల్గా పోరాటాలు చేసినప్పటికీ న్యాయం జరిగేంత వరకు మీరు 41 సిఆర్పిఎస్ లొట్టపి సిఆర్జీపీటాసులే రాజ్యాంగబద్ధమైన పోరాటానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాం. అన్యాయం చేసిన వాళ్ళని కంపల్సరీ జైలు పంపించేందుకు వెంటాడి వేధించి రాజ్యాంగబద్ధమైన పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఇంతకుముందు ఆంధ్ర ఉద్యమాలు ఆంధ్రాలోనే, తెలంగాణ ఉద్యమాలు తెలంగాణలో చేసిన మేము ఇప్పుడు సమిష్టికృతమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎట్లాగైతే ఉద్యమాలు చేశామో ఇప్పుడు అదే ఉద్యమాన్ని మళ్ళీ తిరిగి మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంగా మరి మీకు అన్యాయం జరిగినటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూల పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయకులు లేరు, మా వేదన బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పి బాధపడుతున్న వారందరికీ కూడా ఈ ఎన్నికల హింసా వ్యతిరేక పోరాట కమిటీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ సమస్యలు మా వరకు తీసుకురండి, మేము ఖచ్చితంగా మీ వరకు వచ్చి మీకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి ఎన్నికల హింసా వ్యతిరేక కమిటీ పోరాట సమితి వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. పోరాడదాం, దళితులపై దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం, ఎన్నికల హింసకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.